పాలిటిక్స్ గురించి మాట్లాడి చాలా రోజులు అయిపోయింది. ఈ రోజు మాట్లాడదాం అనుకుంటున్నా. ఎందుకంటే తమిళనాడులో టీవీకే పార్టీ 2 సంవత్సరాల క్రితం ఏర్పడిన పార్టీ మన తలపతి గారు ఇప్పుడు వాళ్ళు మెజారిటీ పార్టీగా వాళ్ళు తయారైనరు. అంటే ఇలాంటి ఫీట్ ఈ మధ్య ఎవరు చేసుండరు ఈ మధ్య కాలంలో. అంటే ప్రజలకి నిజంగా నేను ఒకటి చేంజ్ తేవడానికి వస్తున్నా అని చెప్తే ప్రజలు నమ్మడానికి ఇంకా తయారున్నారు. మనం అనుకుంటూ ఉంటాం ప్రజలు మారని, కాదు, ప్రజలు తయారున్నారు. అది నేను కంటెస్ట్ చేసినప్పుడు కూడా నాకు అర్థమైంది. నేను 2023లో తెలంగాణ ఎలక్షన్స్ లో నేను కంటెస్ట్ చేసిన మన షేర్లింగంపల్లి కాన్స్టిట్యున్సీ నుంచి, మీకు చాలా మందికి తెలుసు. సో నేను ఒక 10 months బ్యాక్ నా జాబ్ క్విట్ చేసి ఎలక్షన్స్ కంటే ముందు అప్పటి నుంచి నేను సర్వే చేసి ఆన్ ద గ్రౌండ్ ప్రాబ్లమ్స్ తెలుసుకొని ఒక మేనిఫెస్టో తయారు చేసి సమగ్ర షేర్లింగంపల్లి నేను ముందుకెళ్ళిన. అది ముందుకెళ్ళిన 9 months ఎవరు నాకు సపోర్ట్ చేయలే. కానీ ఎలక్షన్స్ టైం వచ్చేసరికి నా 9 months చేసిన కృషిని చాలా మంది గుర్తించి నాకు ఎక్కడెక్కడ నుంచో, ఆంధ్ర నుంచి, శ్రీకాకుళం నుంచి, వేరే ఎక్కడి నుంచో వాళ్ళకి సంబంధం కూడా లేదు, నేను తెలంగాణలో కంటెస్ట్ చేస్తున్నా, ఫోన్స్ చేసి నాకు సపోర్ట్ చేసి ఫైనాన్షియల్ కూడా వాళ్ళు సపోర్ట్ ఇచ్చారన్నట్టు. సో దీన్ని బట్టి నాకు అర్థమైందంటే మనం ఒక లీడర్స్ అవ్వి మనం పొలిటికల్ గా చేంజ్ తేవాలంటే నిజాయితీగా మనం పని చేస్తూ పోతే ప్రజల మద్దతు మనకు దొరుకుతుంది. అదే ఈ రోజు టీవీకే తోని ప్రూవ్ అయింది. నేను ఒకటే చెప్తున్నా, అంటే టీవీకే మన విజయ్ గారు కానీ వాళ్ళ పార్టీ కానీ చాలా వరకు కొన్ని హామీలు ఇచ్చిండ్రు, అవి ప్రాక్టికల్ గా ఉండకపోవచ్చు, కానీ వాళ్ళు రూలింగ్ వచ్చినాక ఏదైనా చేంజ్ తెస్తారని నేను భావిస్తున్నాను. సో నేను అప్రిషియేట్ చేస్తున్నాను ఈ రకంగా వాళ్ళు గెలిచినందుకు. నేను అదే మన తెలంగాణలో కూడా మనలాంటి సామాన్యులు, అంటే వాళ్ళు సినిమా యాక్టర్స్ ఏమో, కానీ మనలాంటి సామాన్యులు కూడా ఒక పార్టీ పెట్టి మనం రూలింగ్ కి రావాలని కోరుకుంటున్నా. దాంట్లో నా పాత్ర కూడా నేను పోషిస్తాను. రానున్న కాలంలో అది సాధ్యమవుతుందో మనం చూద్దాం మన తెలంగాణలో. సో ఎడ్యుకేటెడ్ పీపుల్ మనలాంటి వాళ్ళు పొలిటికల్ గా చేంజ్ వచ్చి మన తెలంగాణని మనమే మార్చుకోవాలి. చూద్దాం మనకు ఎన్ని రోజులు పడుతుందో, ఎన్ని ఇయర్స్ పడుతుందో.